హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిబెనీ టీవీ. ఫ్రెండ్స్, మనం సిడాక్సిస్ రోడ్డుకు సంబంధించి సెకండ్ ఫేజ్లో దొండ పందిరి వద్ద ఏదైతే పనులు జరుగుతూ ఉన్నాయో అవి శనివారం రోజు అప్డేట్స్ ఇచ్చాం కదా. ప్రజెంట్ ఈరోజు సోమవారం రోజు ఎలా ఉంది ఏంటి అనేది చూపించడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఈ ఏదైతే డివైడర్ల నిర్మాణం అనేది చేశారు కదా, ఆ డివైడర్ల నిర్మాణానికి ప్రైమర్ కోటింగ్ అయితే వేస్తారు. అలాగే ఇటు మనకి టర్నింగ్లో ఉండే డివైడర్ ఉంది కదా, డివైడర్ను పూర్తిగా తొలగించేస్తారన్నమాట. ఇదిగోండి, పూర్తిగా తొలగించేసి పక్క వేస్తారు. పక్క వేసి డివైడర్స్ అయితే మార్కింగ్ మొత్తం చేస్తారన్నమాట. ఇక దీని మీద DBM అంటే తారు 2 లేయర్స్ 3 లేయర్స్గా కోటింగ్ అనేది వేస్తారంట. దానికోసం అయితే సిద్ధం చేస్తారు. మొత్తం ఇగో రోడ్ రోలరు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. వాటి పనుల కోసం అయితే సిద్ధం చేశారన్నమాట. ఇవి అంటే మొన్న శనివారం రోజు ఉన్న అప్డేట్ ఏంటంటే, ఇవి మనకి ఈ డివైడర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. డివైడర్ల నిర్మాణం చేసేసి వీటి మీద లేయర్స్కి సంబంధించిన రెడీ వర్క్ అయితే చేశారు ఆ రోజు, మనం వచ్చిన శనివారం రోజు. ఇప్పుడు మనం చూస్తే సోమవారం రోజు వచ్చాము. సోమవారం రోజు కనుక ఇది చూసుకుంటే 2 పక్కల డివైడర్లు పూర్తయిపోయినాయి. వాటికి ప్రైమ్ కోటింగ్ అయితే వేస్తారు. ప్రైమ్ కోటింగ్ వేస్తారు. తర్వాత ఇది నడుస్తుంటేనే చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే రెడీ అయినట్టుంది. అంటే లేయర్ బై లేయర్ రోజు వేసుకుంటూ వస్తున్నారన్నమాట, స్ట్రాంగ్నెస్ వచ్చిందాక. ఎందుకంటే సిడాక్సిస్ రోడ్డు మీద చాలా హెవీ వెహికల్స్, అలాగే చూసారా లారీస్ ఎట్లా పోతున్నాయో, అలా అంత హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. చాలా స్ట్రాంగ్గా అయితే నిర్మాణం చేయాల్సి ఉంది. అందుకోసమే టైం తీసుకొని దీన్ని స్ట్రాంగ్గా వేస్తున్నారు. అలాగే నాణ్యతతో కూడిన పనులు అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. నాకు తెలిసి ఈరోజు దీనికి సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తారు వేసేందుకు సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కట్ చేసేసి ఇవన్నీ తీసేస్తారు. తర్వాత ఈ వీడియోలో కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ తారు వేయాల్సింది అనమాట. ఆల్రెడీ కొంత భాగం ఇటు వేశారు ఇక్కడ దాకా. ఇక్కడ ఇవన్నీ తీసేసి మొత్తం తారు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది సిడాక్సిస్ రోడ్డు సెకండ్ ఫేజు దగ్గర సి ఆకారపు టర్నింగ్. ఇదిగోండి, అట్లా అటు వెళ్తున్నారు కదా. ఇది స్ట్రైట్గా ఉండాలి కాబట్టి, ఇటు సైడు ఇలా స్ట్రైట్గా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన పనులు అన్నమాట ఇవన్నీ. మనం శనివారం ఇచ్చిన అప్డేట్కి ఇప్పటికీ అప్డేట్ ఏంటంటే, మనకి ఆ నిర్మాణాలు చేశారు కదా, డివైడర్ నిర్మాణాలు మనకి అప్పుడే పచ్చిగా ఉంటాయి. అంటే ఆ రోజు వేసిన తర్వాత, దానికోసమని ఒకరోజు గడిచిన తర్వాత దానికి ప్రైమ్ కోటింగ్ అనేది వేశారు. వేసేసారు. ఇప్పుడు కింద రోడ్ రోలర్తో అన్నీ తొక్కిచ్చేస్తున్నారు. మొత్తం తొక్కిచ్చారు గట్టిగా, అంత స్ట్రాంగ్గా చేస్తారు. ఇంకా DBM అంటే తారు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మీకు ఈ అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే, 2 రోజుల తర్వాత ఎంతవరకు జరిగినది దానికోసం అప్డేట్ అయితే చేస్తున్నాను. మనం క్లియర్గా చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ తారు వేసేందుకు సిద్ధమైపోయింది అన్నమాట. ఇది బహుశా ఒక 2-3 రోజుల్లో దీని మీద ప్రయాణించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తారు వేసిన తర్వాత కూడా కొంత టైం అయితే తీసుకుంటారు. ఇవాళ ఈ ముక్క వరకు తారు వేస్తే, అంటే తారు అనేది కూడా 2-3 లేయర్స్ వేస్తారన్నమాట. ఒకటి గట్టిగా ఉండేది తారు వేస్తారు, దానిపైన సాఫ్ట్గా ఉండేందుకు వేస్తారు. ఆ తారు వేయడం వల్ల వెహికల్స్ అనేది కొంచెం మూవింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అదే గట్టి తారు వేస్తే మూవింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఇలా స్ట్రైట్గా కలపాల్సింది ఇది ఇలా స్ట్రైట్గా కలపాల్సింది అనమాట. ఇది సి ఆకారం. ఇది ప్రజెంటు ఈ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో
సెకండ్ ఫేజ్కి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్లో దొండపందిరి వద్ద ప్రజెంటున్న సిచ్యువేషన్ అనమాట ఇదంతా. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. దాంతోపాటు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అప్పుడే ఎలాంటి వీడియోలు చేయాలనేది నాకు కూడా మీ నుంచి తెలుసుకున్నట్టు అవుతుంది. ఆ వీడియోలు అందించడానికి నేను ముందుంటాను అన్నమాట. థ్యాంక్ యూ మిత్రులారా. జై హింద్. ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.